Question tag. Question tag is an interesting topic in English grammar. It is a very little topic and it is very important for the students appearing for intermediate and degree examinations as well as to the students who are preparing for competitive examinations. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకి అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి ఈ చిన్న టాపిక్ చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా 1 నుంచి 2 మార్కులకు ఇందులో అంశాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ వీడియో అయిపోయే లోపల మీకు క్వశ్చన్ ట్యాగ్ మీద పూర్తి అవగాహన వస్తుంది. మీకు ఈ టాపిక్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మీకు వచ్చేటువంటి టాపిక్లు మీకు తెలియపరుస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్. ట్యాగ్స్ అంటే తోక. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి సెంటెన్స్ ఒక వాక్యానికి లేదా స్టేట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఆ స్టేట్మెంట్కి కానీ చివరన తోకలాగా అతికించబడతాయి. ఈ విధంగా అతికించబడే ఈ యొక్క చిన్న చిన్న ప్రశ్నల రూపాలని మనం క్వశ్చన్ ట్యాగ్ అని అంటాము. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. We use question tags in spoken English. అంటే సంభాషణలుగా మాట్లాడేటువంటి ఆంగ్ల భాషలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే సంభాషణ పరంగా ఉండేటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఉపయోగపడతాయి. అండ్ ఇన్ ఇన్ఫార్మల్ రిటర్న్ ఇంగ్లీష్, ఫార్మల్ రిటర్న్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ రిటర్న్ ఇంగ్లీష్ అంటే మన తెలుగులో గ్రాంధికము గ్రామ్యము ఎలానో ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అంటే గ్రామ్యం. అంటే బాగా చదువుకున్న వాళ్ళు కాకుండా మామూలుగా గ్రామంలో నివసించేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ భాషలో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఉపయోగపడుతుంటాయి అని అర్థం. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణ చూడండి. ఎగ్జాంపుల్ 1. షీ ఈజ్ ప్రెటీ, ఇజంట్ షీ? హీ డిడ్ నాట్ ఫినిష్ హోంవర్క్, డిడ్ హీ? ఇలా వాక్యము చివరన లేదా స్టేట్మెంట్ చివరన అతకబడిన తోక లాంటి ఈ ప్రశ్న కలిగిన భాగాన్ని క్వశ్చన్ ట్యాగ్ అన్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చెప్పుకోబోతున్నాము. ఈ వీడియో అయిపోయే లోపల మీకు క్వశ్చన్ ట్యాగ్ను ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా రాయాలి మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. వై డు వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగుల్ని మనము ఎందుకు ఉపయోగిస్తాము? ఏది చేసినా కూడా ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఏమి ప్రయోజనాన్ని ఆశించి మనము ఈ క్వశ్చన్ ట్యాగ్ను వినియోగిస్తున్నాము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ క్వశ్చన్ ట్యాగ్స్? నెంబర్ 1, టు చెక్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ. అంటే నీకు ఒక రకంగా విషయం తెలుసు, కానీ ఎక్కడో ఏదో మూలాన ఉండేటువంటి నీకున్న సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి లేదా ఇది నిజమెంత తెలుసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ను ఉపయోగిస్తాము. చూడండి. ద మీటింగ్ ఈజ్ ఎట్ 10 o'clock, ఇజంట్ ఇట్? అంటే నీకు కొంత అవగాహన ఉంది 10 గంటలకు మీటింగ్ అని, కానీ మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయేమో అని నీ తోటి కొలీగ్ని అడిగేటువంటి విధానం. ద మీటింగ్ ఈజ్ 10 o'clock, ఇజంట్ ఇట్? Go for the next example. You are going to Paris tomorrow, aren't you? అంటే నువ్వు పారిస్కి వెళ్తున్నట్టుగా నాకు తెలుసు, కానీ ఏమన్నా మళ్ళీ మార్పులు జరిగాయో అని మరోసారి క్షుణ్ణంగా తెలుసుకోవడం లేదా మనలో ఏదో మూల దాగి ఉన్న అనుమానాన్ని తొలగించుకోవడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ను ఉపయోగిస్తాం. యు ఆర్ గోయింగ్ టు ప్యారిస్ టుమారో, ఆరెంట్ యూ? అలా మనం ఈ ట్యాగ్ని ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా మనకుండేటువంటి అభిప్రాయాన్ని ఎదుటివాడి మద్దతుని కూడా కోరుతూ కూడా ఉపయోగించవచ్చు. అంటే ఒక రకంగా
మనం ఎదుటివాడి అగ్రిమెంట్ కొరకు కూడా ఉపయోగిస్తాం. టు ఆస్క్ ఫర్ ద అగ్రిమెంట్. టు ఆస్క్ ఫర్ అగ్రిమెంట్ అంటే ఎదుటివాడి యొక్క ఒప్పుదలను కూడా తెలుసుకోవడానికి. ఎగ్జాంపుల్ చూడండి, వీ గో టు మూవీ టుడే, డోంట్ వీ? అంటే ఇక్కడ కూడా మనం నిర్ణయించుకున్నాం మరొకసారి ఎదుటివాడి యొక్క ఒపీనియన్ని తెలుసుకోవడం. వీ గో టు మూవీ టుడే, డోంట్ వీ అని అడగటం ద్వారా ఎదుటివాడి యొక్క అగ్రిమెంట్ ఒప్పందాన్ని తీసుకోవడము. ఇలాంటి సందర్భంలో కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ నాట్ టేస్టీ, ఈజ్ ఇట్? ఇది రుచిగా లేదు కాదా అని మనము ఒకసారి ఎదుటివాడిని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఇలా కూడా మనము క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తాము. అంటే క్వశ్చన్ ట్యాగ్ అనగానే మీకు చెప్పాను, ఇది ప్రశ్న యొక్క లేదా స్టేట్మెంట్ చివరన ఉండేటువంటి ఒక చిన్న తోక లాంటిది. దీన్ని మనకు ఉండేటువంటి అవగాహన చెక్ చేసుకోవడానికి లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. మన మనసులోని ఆలోచనని ఎదుటివాడి యొక్క అగ్రిమెంట్కు తీసుకోవడానికి కూడా మనం దీన్ని క్వశ్చన్ ట్యాగ్ను వినియోగిస్తాం. ఈ విధంగా ముఖ్యంగా ఈ రెండు సందర్భాల్లో కూడా క్వశ్చన్ ట్యాగ్ను ఉపయోగిస్తూ ఉంటాము. The rules we follow for question tag. To make a question tag, we have to follow some of the rules given here. కొన్ని నియమాల్ని పాటించడం ద్వారా క్వశ్చన్ ట్యాగ్ని మనం తయారు చేయవచ్చు. అంటే క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ రంగులో ఇచ్చినటువంటి ఆ మార్పుల్ని ప్రత్యేకించి గమనించండి. మీరు ఒక్కొక్కటిగా చెప్తాను. నెంబర్ 1, ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ క్వశ్చన్ ట్యాగ్ సపరేటింగ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్ లేదా సెంటెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని నుంచి క్వశ్చన్ ట్యాగ్ని సపరేట్ చేయడానికి కామా ఉపయోగిస్తారు. అంటే స్టేట్మెంట్ తర్వాత కామా వస్తుంది, ఈ కామా తర్వాత క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అని అర్థం. నెంబర్ 2, క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్. అంటే క్వశ్చన్ ట్యాగ్ చివరన క్వశ్చన్ మార్క్ ఉంచబడుతుంది. అంటే క్వశ్చన్ ట్యాగ్కు ముందరేమో కామా ఉంటుంది, స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్కు ముందర మధ్యలో కామా ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్ చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. The question tag possesses an anomalous verb or helping verb and a subject. అంటే క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయడానికి తప్పనిసరిగా వెర్బ్ యొక్క అనామలస్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. వాక్యంలో ఏ వెర్బ్ అయినా ఉండని, స్టేట్మెంట్లో లేదా సెంటెన్స్లో ఏ వెర్బ్ ఉన్నా కూడా దానికి తత్సమానమైనటువంటి అనామలస్ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ సహాయక క్రియ కానీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఏ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే స్టేట్మెంట్లో ఉండేటువంటి ఆ యొక్క సబ్జెక్టునే ఇక్కడ ఉపయోగిస్తాం. అయితే సబ్జెక్టు యొక్క సర్వనామాన్ని ఉపయోగిస్తాము. అంటే స్టేట్మెంట్ లేదా సెంటెన్స్ యొక్క సబ్జెక్టుకు సమానమైనటువంటి ప్రొనౌన్ ఉపయోగించాలి. ఈ ప్రొనౌన్ను ఉపయోగించడం ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి మార్పు. సబ్జెక్టుకు సమానమైన సర్వనామము, అది గుర్తుపెట్టుకోండి. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ గెట్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్, ఏ నెగటివ్ స్టేట్మెంట్ గెట్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఏమి లేదు, నాట్ అని గనక స్టేట్మెంటులో లేకపోతే వచ్చినటువంటి ట్యాగ్లో నాట్ ఉంటుంది. నెగటివ్ అంటే నాట్ అన్నమాట. అంటే స్టేట్మెంట్లో నాట్ లేకపోతే ట్యాగ్లో నాట్ ఉంటుంది. అలానే స్టేట్మెంట్లోనే కనుక నాట్ ఉంటే ట్యాగ్లో నాట్ రాదు, పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ గెట్స్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే స్టేట్మెంట్ లేదా వాక్యములో, వాక్యమన్నా స్టేట్మెంట్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. స్టేట్మెంట్ లేదా వాక్యంలో నాటు లేకపోతే ట్యాగ్లో తప్పనిసరిగా నాట్ రావాలి. అదే
స్టేట్మెంట్లో గనక నాట్ ఉండింటే, నెగటివ్ అంటే నాట్ ఉంది అని అర్థం, దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు, అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అని అర్థం. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్నే ఎఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి అబ్జర్వ్డ్. ఇందాక కొన్ని నియమాల్ని మనం పాటించాం కదా, అలానే ఈ క్రింది అంశాలను కూడా గమనించండి, ఇవి నియమాలుగానే పాటించండి. నెంబర్ 1, డోంట్ యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఎలాంటి క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించకూడదు. ట్యాగ్ అనగా చెప్పే కదా, ఇది తోకలాంటి భాగం, అంటే స్టేట్మెంట్ ఇది, లేదా సెంటెన్స్ అని కూడా అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్కి చివర ఉండేది క్వశ్చన్ ట్యాగ్, ఇది తోకలాంటి భాగం. దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించకూడదు. చూడండి, ఐ స్మాల్ లెటర్ రాయబడింది, కాబట్టి ఈ విధంగా స్మాల్ లెటరే రాయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, యూజ్ కాంట్రాక్షన్స్ ఇన్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. కాంట్రాక్షన్స్ అంటే ఇంగ్లీష్లో కెనాట్ని కాంట్ అని రాస్తాం. ఈ కాంట్ అనేటువంటిది కాంట్రాక్షన్ అవుతుంది. ఈ కాంట్రాక్షన్నే ఇక్కడ ఉపయోగించాలి. చూడండి, నాట్ రాదు, ఈజింట్, ఎన్ పైన ఫాస్టఫీ టీ, దీన్ని ఈజింట్ ఇట్ అని పలకాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, if the statement has a helping verb, the same helping verb be used. స్టేట్మెంట్లో ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ అయినా ఉంటే అదే హెల్పింగ్ వెర్బ్ వాడబడుతుంది. హెల్పింగ్ వెర్బ్ అంటే మీకు చెప్పున్నాను, గతంలో మనము హెల్పింగ్ వెర్బ్ని గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాము, అందులో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. బి రూపాలు ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. అలానే హ్యావ్, హ్యాజ్, డూ, డస్, డిడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ కోవకు చెందుతాయి. అవి గనక స్టేట్మెంట్లో ఉంటే తప్పనిసరిగా అదే హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్లో ఈజ్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి దాంతోనే స్టార్ట్ అయింది. ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ కనుక ఉంటే అదే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ కాకుండా ఇతర వెర్బులు ఉంటే దానికి సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. తర్వాత చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్స్లో మనం పరిశీలించవచ్చు. నెంబర్ 4, ద క్వశ్చన్ ట్యాగ్ get the same subject of the statement but its pronoun. చూడండి, ద క్వశ్చన్ ట్యాగ్ గెట్ ద సేమ్ సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ రావాలా, అయితే ఆఫ్ ద స్టేట్మెంట్ బట్ ఇట్స్ ప్రొనౌన్, దాని యొక్క సర్వనామం రావాలా. ఉదాహరణ, ఇక్కడ ఈ వాక్యంలో ఢిల్లీ అనేటువంటిది సబ్జెక్ట్. ఈ సబ్జెక్టుకు సమానమైనటువంటి సర్వనామం ఏంటంటే ఇట్. మీకు తెలిసే ఉంటుంది, రాముకి హీ సర్వనామం అవుతుంది, సీత షీ, గోపి అండ్ రాజు దే. అలా సర్వనామాలు ఎలా అవుతున్నాయో ఇక్కడ ఢిల్లీ అనేటువంటి ఈ యొక్క పదానికి సర్వనామంగా ఇట్ ఉపయోగించాల్సి ఉంటుంది. పై నియమాలన్నింటినీ పాటిస్తూ మనం క్వశ్చన్ ట్యాగ్ రాసాం. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈజింట్ ఇట్. చూడండి, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఒకటి క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, ఇక్కడ రాయలేదు. అలానే కాంట్రాక్షన్స్ని మాత్రమే వాడాలి. కాంట్రాక్షన్స్ అంటే కెనాట్ బదులు కాంట్, ఈజ్ నాట్ బదులు ఈజింట్, అట్లా రాయవలసి ఉంటుంది. 3, హెల్పింగ్ వెర్బ్ కనుక స్టేట్మెంట్లో ఉంటే సేమ్ హెల్పింగ్ వెర్బ్ని రాయాలి. క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టుకు సమానమైన సర్వనామం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ అనేటువంటి ప్రాపర్ నౌన్కి సర్వనామం ఇట్ రాశాం. సో ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేటువంటి స్టేట్మెంట్కి ఈజింట్ ఇట్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఇన్ దిస్ స్లైడ్
we are going to learn how to write question tag. There are two kinds of question tags. Number one, negative question tag. Number two, affirmative question tag. ఈ స్లైడ్లో మనము క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ట్యాగ్లు రెండు రకాలు. ఒకటి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్, రెండు అఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్. వాట్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్? సో దిస్ క్వశ్చన్ ట్యాగ్ contains negative, not. It means negatively. అంటే ఈ ట్యాగ్ నాటుని కలిగి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. హీ గాట్ ఫస్ట్ క్లాస్, డిడింట్ హీ. దీన్ని ఎలా రాయాలి అంటే ముందు ఇచ్చిన వాక్యంలో ఉండే భాగాన్ని దీన్ని స్టేట్మెంట్ అంటారు. ఈ స్టేట్మెంటు అఫర్మేటివ్ రూపంలో ఉంది. అఫర్మేటివ్ అంటే నాటు లేకపోతే అఫర్మేటివ్ రూపము. సో అఫర్మేటివ్ రూపంలో ఉండేటువంటి స్టేట్మెంట్కి నెగటివ్ ట్యాగ్ వస్తుంది. దీన్ని ఎలా రాయాలి అంటే స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి సబ్జెక్టుని గమనించండి. దాన్ని మార్క్ చేసుకున్నాం ఇక్కడ. అలానే వెర్బ్ గాట్, ఇది వెర్బ్ అయింది. ఈ వెర్బ్ని మనం గమనించాల్సిందంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్టు ఈ విధంగా వెర్బ్ని గమనించిన తర్వాత మనం ట్యాగ్ రాయటం మొదలు పెడతాం. స్టేట్మెంట్ చివరన కామా ఉంటుంది. తరువాత వెర్బ్కు సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ని రాస్తాం. గాట్ అనే వెర్బ్కు సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ డిడ్. స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ కలుపుతాం. ఈ రెంటిని కాంట్రాక్షన్ రూపం లేదా షార్ట్కట్లో రాస్తాం. డిడింట్. ఇక్కడ సబ్జెక్టు హీనే అయింది కాబట్టి దానికి సమానమైన సర్వనామం కూడా హీనే. కాబట్టి ట్యాగ్లో డిడింట్ హీ అని వస్తుంది. చివరన తప్పనిసరిగా క్వశ్చన్ మార్క్ ఉంచాలి. వన్స్ అగైన్ సబ్జెక్టు గమనించాము, దానికి సరైనటువంటి సమానమైన సర్వనామాన్ని రాశాము. వెర్బ్ని చూచాము, అది పాస్ట్ టెన్స్లో ఉంది. దానికి సమానమైనటువంటి పాస్ట్ టెన్స్లో ఉండే హెల్పింగ్ వెర్బ్ని రాశాము. స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ చేర్చాము. ఈ మూడు మార్పులు చేస్తే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ తయారైనట్లే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గోపాల్ ఈజ్ రిచ్, ఈజంట్ హీ. గోపాల్ సమరైనటువంటి ప్రొనౌన్ హీ. స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ ఈజ్, దానికి అదే వెర్బ్ ఈజంట్ హీ అని రాసి చివరన క్వశ్చన్ మార్క్ ఉంచాలా. ఈ స్టేట్మెంట్కి ట్యాగ్ మధ్యలో కామా ఉంచాలా. దే ఆర్ పూర్, ఆరెంట్ దే. ద హౌస్ ఈజ్ బిగ్, ఇజంట్ ఇట్. ది హౌస్ అనేటువంటి ఈ యొక్క నౌన్కి సమానమైనటువంటి ప్రొనౌన్ ఇట్ కాబట్టి ఇట్ రాశాం. సో ఫర్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ we use negative question tag. For affirmative statement we use negative question tag. కాబట్టి స్టేట్మెంట్ కనుక అఫర్మేటివ్లో ఉంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అంటే స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి ట్యాగ్లో నాట్ వచ్చింది. Now we are going to learn how to write affirmative question tag. అఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండదు. క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఉండదు అంటే దాని యొక్క స్టేట్మెంట్లో నాట్ ఉంది అని గమనించండి. ఇక్కడ స్టేట్మెంట్ రాజు డిడ్ నాట్ సీ, ఇది స్టేట్మెంట్ అవుతుంది. దీంట్లో రాజుని సబ్జెక్ట్ అనుకుంటే డిడ్ హెల్పింగ్ వెర్బ్. దీనికి ఈ వాక్యానికి మనము క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇది స్టేట్మెంట్ భాగం కాబట్టి స్టేట్మెంట్లో ఉండేటువంటి సబ్జెక్టు రాజుకి సమానమైనటువంటి ప్రొనౌన్ హీ. హెల్పింగ్ వెర్బే ఉంది కాబట్టి డిడ్ అలానే రాశాం. సహజంగా నెగటివ్ సెంటెన్సులు ఉన్నప్పుడు ఇంగ్లీష్లో తప్పనిసరిగా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, గమనిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ప్రత్యేకించి ఇక్కడ పెద్ద వెతుక్కోవాల్సిన పనేం ఉండదు. రాజు డిడ్ నాట్ సీ, డిడ్ హీ.
Go for the next example. Kamala did not go. Did she? Kamala feminine gender కాబట్టి she వచ్చింది. Did comma question mark. Kamala did not go. Did she? Rao is not a liar. Is he? He does not smoke. Does he? ఈ విధంగా స్టేట్మెంట్లో నాట్ ఉంది కాబట్టి ట్యాగ్లో నాట్ రాదు. ట్యాగ్ ఎఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఎఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తున్నాం. ఫర్ నెగటివ్ స్టేట్మెంట్ we use affirmative question tag. For negative statement we use affirmative question tag. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.